దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. పాట సంఖ్య 26. రండి ఉత్సహించి పాడుదమనే పాటను పాడుకుందాం. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారదు సన్నిధి ఏగుదము. వాక్యము నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహత్యము కలరాడు. పుణ్యగానపు లోయలలో భూరగ శిఖరము ఆయనవే. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కీర్తన గ్రంథములో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను ప్రేమచంద్ర గారు ఉత్తర ప్రతిభాగంగా నడిపిస్తారు. ఉత్తర భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలో 51 చదువుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కాము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్లు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 313వ పాట, త్రాహిమాం క్రీస్తునాథ దయజూడా రావి అనే పాటను పాడుకుందాం.
త్రాహి మాం క్రీస్తునాథా దయ చూడారావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరి నిపుడు త్రాహిమా క్రీస్తునాథా దయ చూడారావే చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనోరానై గౌరాని చెడ్డ కర్మేంద్రియాధీనోరానై రవా పాలై నేనతో నవబోధితి కౌచునా కోలి పెరుగు తలగదు నా పాపరాశి ఈ విధమున చెడిపోతిని నేమి సేతు త్రాహిమా క్రీస్తునాథా దయ చూడారావే. రాజా వచ్చి పాట పాడతాడు. పరిణయమాడగా కానుండెన్ పరిణయమాడగా కానుండెన్ పరిణయమాడగా రానుండెన్
నామానికి మహిమ కలుగును గాక. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చునప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చునప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించి
వచ్చినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా, యేసయ్యా. లేఖన భాగములను అరుణమ టీచర్ గారు చదువుతారు. దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించను గాక. ఆమేన్. యాకోబును తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియున్నా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో 10th క్లాస్లో మంచి ఫలితాలు సాధించినటువంటి పాస్ అయినటువంటి అందరికీ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాను. అలాగే మరి కృంగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు శుభం చెబుతున్నా. ఎందుకంటే ఒక మెట్టు దిగితే మరొక మెట్టు, మంచి మెట్టు దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు కనుక మరి ప్రార్థనాపూర్వకంగా చక్కగా చదువుకొని రాబోయే దినాల్లో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదివి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే మందమతుల కనువిప్పు కలిగించిన క్రీస్తు. మందమతులకు కనువిప్పు కలిగించిన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి దినమందు యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి క్లెయప అనేటటువంటి వ్యక్తితో కూడా మరొక శిష్యుడు కూడా బయలుదేరి ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారితో కలిసి నడవడం ప్రారంభించాడు, సంభాషించడం ప్రారంభించాడు.
ఆ సంభాషించేటట్టు క్రమంలో యేసు ప్రభు వారిని ఉద్దేశించి ఏ మాట చెప్పాడో చూడండి. 25వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నాడు. నేను పెట్టిన పేరు కాదు ఇది, యేసు ప్రభు పెట్టిన పేరు ఇది. యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి ఆయన శిష్యులకి ఆయన పెట్టినటువంటి పేరు. అవివేకులైన మందమతులారా అన్నాడు. కాబట్టి ఈ మందమతులతో కూడా యేసు ప్రభు కలిసి నడిచి వారిని మరలా తిరిగి చక్కగా నడిపించాడు, సరైన మార్గంలో నడిపించాడు, సరైన గురి యొద్దకే నడిపించాడు. ఆ విషయాలు మనం క్రమముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి అంశం ఏం చెప్పానంటే, మందమతులకు కనువిప్పు కలిగించిన క్రీస్తు, వారికి కనువిప్పు కలిగించింది క్రీస్తు. వారికి కన్నులు మూతబడి ఉన్నాయంటారు, అది మనం చూస్తాం. కాబట్టి మన విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుందాం. మందమతులముగా ఉండకూడదు. కొన్నిట్లో మనం చాలా హుషారుగా ఉంటాం, కొన్నిట్లో మనం మందమతులంగా ఉంటాం. ఇంతకీ మందమతులు అంటే ఎవరంటే ఎట్లుంటారంటే, మనం వాళ్ళకి కొన్ని పేర్లు పెడుతుంటాం. ట్యూబ్లైట్ అని కొన్ని వెటకారంగా కొన్ని పేర్లు పెడుతుంటాం. అంటే వెంటనే అర్థం చేసుకోలేకపోతే, వెంటనే వారికి స్ఫురణకు రాకపోతే అలాంటి వారికి మనం ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటాం. యేసు ప్రభు అయితే అలాంటి వారికి మందమతులు అని పేరు పెట్టాడు. ఉదాహరణకి, అరే అక్కడ పాముందిరా అంటాం, ఆడ పాముందిరా అంటాం. అది పాము కాదు, పైన కరెంటు తెగిపోతుంది, దాన్ని నీడ అంటాడు. కాదురా అది కదలుతా ఉందిరా అంటే, లేదు గాలికి కరెంటు వైర్ కదలుతా ఉంది అంటాడు. లేదురా అది అంతే ఉంది, 2 మూరలే ఉంది అంటే, అప్పుడు అవును కరెంటు తీగ చాలా పొడవు ఉండాలి కదా, ఇదైతే 2 మూరలే ఉంది కదా, ఇది పామే అయి ఉంటుందని అప్పుడు తేరిపార చూస్తాడు, అప్పుడు గుర్తిస్తాడు. చెప్పేవాడైతే వెంటనే గ్రహించి చెప్తాడు, వినేవాడైతే అనేక వివరాలు కావాలి, వాడికి వెంటనే గ్రహించలేరు. కాబట్టి అలాంటి వారిని మనం ఏమంటాము? మందమతులు అంటాం. కాబట్టి మనం కొన్ని విషయాల్లో మందమతులముగా ఉంటాం. ఏ విషయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి సంబంధించిన విషయాల్లో మనం మందమతులముగా ఉంటే మాత్రం మోసపోతాం. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాలు, పరిస్థితులు కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాను. మచ్చుకకు మనం చదువుకున్న వాక్య భాగాలు కానీ గమనిస్తే, లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఇదిగో ఆ దినమందే అంటున్నాడు. ఏ దినమందు? ఆ పైన ఉన్న వాక్య భాగాలన్నింటినీ కూడా కలుపుకొని చూడగలిగితే, యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి దినమందే. ప్రభుత్వం అంటారు, మాలో కొందరు స్త్రీలు వెళ్ళారు, ఈ విషయాలు చెప్పారు, తర్వాత శిష్యులు వెళ్ళారు, వారు ఆయన చూడలేదు కానీ ఆయన బట్టను చూసి వచ్చారు అని చెబుతారు తర్వాత మార్గ మధ్యంలో యేసు ప్రభుత్వం కూడా. కాబట్టి ఆ దినమందే అంటే పునరుద్ధాన దినమందే, ప్రభు లేచిన దినమందే. ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు? యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నారు. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి ప్రయాణమైనప్పుడు ఏ రీతిగా యేసు ప్రభు బండగాను, మేఘముగాను, రాత్రిపూట అగ్నిస్తంభముగాను వారితో కూడా నడిచెను, ఆ రీతిగా ఇక్కడ వీరితో కూడా కలుసుకున్నాడు. వారి ప్రయాణంలో ఆయన కూడా ఒక ప్రయాణికుడిగా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రయాణాల్లో మనతో కూడా యేసు ప్రభు ఉంటే మనకు క్షేమం. 121వ కీర్తనలు అంటాడు, ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడుగా ఉండును అంటాడు. మన యొక్క సుదీర్ఘమైన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాం. అవును, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు క్షేమమే. గడాంధకారపు లోయల్లో వెళ్ళినా, మరి అగ్నిజ్వాలలో బడి వెళ్ళినా, మరి జలముల్లో బడి వెళ్ళినా మనకు ఏ అపాయం రాదు, మనం క్షేమాన్ని అనుభవిస్తాం. ఇక్కడ వీరి యొక్క ప్రయాణ మార్గంలో యేసు ప్రభు కలుసుకున్నాడు, వారితో కూడా అడుగులు వేస్తూ ఉన్నాడు, వారితో కూడా నడిచెను అని ఉంది. తర్వాత 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూడండి, ఆయనను గుర్తుపట్టలేకపోతున్నారు. ఏమైనా తేడా ఉందా? చనిపోకముందు ఉన్న యేసు ప్రభువుకి,
చనిపోయిన తర్వాత పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుకి తేడా ఏమైనా ఉందా? రూపములో కానీ పోలికల్లో కానీ తేడా ఏమీ లేదు. మహిమలో మాత్రమే తేడా ఉంటుంది అంతే. తలుపులు కిటికీలు అన్నీ మూసుకున్న గదిలోనికి రాగలడు పునరుద్ధానుడైనటువంటి దేహంతో. పునరుద్ధానం లేనటువంటి మనమైతే వెళ్ళలేం. కాబట్టి రూపములో పోలికలో ఏమీ తేడా లేదు. ఎత్తులో లావులో కానీ ఆకారంలో కానీ ఏం తేడా లేదు. అది వరకు వీరిద్దరూ యేసు ప్రభుని ఎరిగిన వారే, ముఖాముఖిగా ఎరిగిన వారే, ఆయన యొక్క బోధలు వినిన వారే, ఆయన యొక్క కార్యాలు చూచిన వారే, ఆయనతో ముచ్చటించిన వారే, ఆయనతో పరిచయం కలిగిన వారే వీరు. అయినా కానీ వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే, వారి ఎదుట కనబడుతూ ఉంటే చూచుట మట్టుకు చూస్తూ ఉన్నారు కానీ వినుట మట్టుకు వింటూ ఉన్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు, ఆత్మీయ అంధులై ఉన్నారు. అందుకన్నాడు యేసు ప్రభు వారిని మందమతులారా అన్నాడు. అవివేకులైన మందమతులారా అనే తన శిష్యుల్నే అన్నాడు. కాబట్టి చూడండి, చూస్తూ ఉన్నారు యేసు ప్రభుని అనొచ్చు కదా. ఒకవేళ చనిపోయాడు మా ప్రభు అని అనుకుంటే, ఇక లెయ్యడు ఆయన అనుకుంటే, ఆయన చెప్పిన మాటలు కూడా నీవు మర్చిపోతే, 3వ దినం ముందు నేను లేస్తానని ప్రభు చెప్పిన మాటలు నీవు మర్చిపోతే, ఒకవేళ ప్రభువుని చూసినప్పుడు ఏమనాలి? వీళ్ళు మందమతులు కాకపోతే, అరే నువ్వు మా ప్రభువులాగున్నావే, అంత మా యేసు ప్రభులాగున్నావే, నువ్వు ఎవరవయ్యా, నీ వివరాలు ఏమిటి అని అడగాలి కదా. మనం అడుగుతుంటాం. ఎవరైనా మనకు బాగా తెలిసినటువంటి ఫెమిలియర్ ఫేస్ అనుకోండి, అలాగే ఎవరైనా కనబడితే ఏమంటాం? ఎక్కడో చూసినట్టుందే, బాగా ఫెమిలియర్ ఫేస్ లాగా ఉందే అని మనం పలకరిస్తాం, ఆశ్చర్యచకితులమవుతాం. మరి అది కూడా లేదు ఇక్కడ. ఆ విషయాలు ఏమి మాట్లాడడంలే. నువ్వెవరవయ్యా మా ప్రభువులాగా ఉన్నావు అని అనడం లేదు. కారణం మందమతులై ఉన్నారు. వారి కన్నులు ఏమి రాయబడింది అక్కడ? వారి కన్నులు మూయబడి ఉండెను. వారి కన్నులు మూయబడి ఉన్నాయి. కన్నుల ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని, తెలిసి ఉన్నటువంటి వ్యక్తిని తెలియనట్టుగా ఉంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనల్ని బాగా ఎరిగిన వారు మనం వారి ఎదుట కనబడుతున్నా మనల్ని నిర్లక్ష్యం చేస్తూ మన వైపు చూచి చూడనట్టుగా ఉంటే మనం బాధపడతాం. పెళ్ళిళ్ళకి పిలుస్తారు మనల్ని, మనం పోతాం. వచ్చాము అనే దానికి గుర్తుగా వారికి కనబడాలనుకుంటాం. మరలా ఎప్పుడైనా రాలేదేమిటని అడుగుతాడేమోనని కనబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, చూచి చూడనట్టున్నాడు అనుకోండి, తెలిసి తెలియనట్టున్నాడు అనుకోండి, బాధపడతాం. ఎందుకు వచ్చామరా వీడి పెళ్ళికి అనుకుంటాం కదా. మరి యేసు ప్రభు కూడా అంతే కదా. తనను ఎరిగినటువంటి శిష్యుల ఎదుట ఆయన వారితో కూడా నడుస్తూ ఉన్నాడు, వారికి కనబడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళు తెలిసి తెలియనట్టు, ఎరిగి ఎరుగునట్టు, అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు. లోలోన యేసు ప్రభుకి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకుని ఉన్నారు అంటాడు. వారి చెవులు కూడా మందములై ఉన్నాయి, హృదయం క్రొవ్వి ఉన్నది, కన్నులు మూసుకుని ఉన్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్టుగా చూస్తున్నావు పేరుకు మట్టుకు, వింటున్నావు పేరు మట్టుకు, అంతేగాని నీవు గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ. గమనించినట్లయితే మనం ఆ తర్వాత 17వ వచనంలో చూడండి, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముకులైరి. యేసు ప్రభు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. సరే, చూసి నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు, వీరు దుఃఖములో ఉన్నారేమో, వీరి కన్నులకు పొరలు గమ్మి ఉన్నాయేమో దుఃఖము చేత, కళ్ళ నిండా నీళ్లు ఉన్నప్పుడు స్పష్టంగా కనబడదు కొన్ని సందర్భాల్లో. పాపం యేసు ప్రభు అర్థం చేసుకున్నాడేమో ఆ రీతిగా, అందుకని పలకరించడం మొదలుపెట్టారు. నా స్వరాన్నైనా గుర్తుపడతారు, నా స్వరాన్నైనా గుర్తుపట్టి నన్ను రబ్బుని లేక ప్రభువా నా దేవా అని తోమా అన్నట్టుగా అంటారేమోనని పలకరించడం మొదలుపెట్టాడు. మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు వారు దుఃఖముకులై నిలిచిరి. 18వ వచనం,
వారిలో క్లెయోపాను వాడు యెరూషలేములో బస చేయుచూ ఉండి, ఆ ఇద్దరిలో ఒకరి పేరు క్లెయోపా, వాని యొక్క నివాసం యెరూషలేము. యెరూషలేములో ఉండవలసిన వాడు ఎమ్మాయి మార్గానికి వెళుతున్నాడు. అది కూడా పునరుద్ధాన దినమందే, ఈస్టర్ పండుగ రోజే. పండుగ రోజు అంత కలవరం, యెరూషలేం పట్టణం అంత కలవరంగా ఉంది. యేసు ప్రభు లేచాడని చెప్పి చూచిన వారు శిష్యులు ఒకవైపున ప్రకటన చేస్తూ ఉంటే, మరొక వైపున కావలి ఉన్నవారు ఆ శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారని అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటే, అలాగే మరి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచి వచ్చి తమ గృహాల్లో చేరి తమ వారికి కనబడి పట్టణమంతా కలవరపరుస్తూ ఉంటే, పట్టణమంతా గలిబిలిగా ఉంటూ ఉంటే, ఈ గలిబిలిలో యేసు ప్రభువుకు చెందిన శిష్యులముగా మమ్మల్ని గుర్తించినట్లయితే ఈ యూదా మతస్థులు, ఈ రోమా ప్రభుత్వం వారు మమ్మల్ని పట్టుకొని చెరసాల వేసి మాకు కష్టం కలిగిస్తారని అనుకున్నారేమో. యెరూషలేములో నివాసి అయినటువంటి క్లెయోపాను వాడు ఇంకొకరిని తోడు చేసుకొని ఇంకొకరిని జడగొట్టి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యెరూషలేమును విడిచి ఎమ్మాయికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. చూడండి, చూచారు, గ్రహించలేదు. ఆయన స్వరాన్ని విన్నారు, గ్రహించలేదు. ఆయన మాటలు కూడా విన్నారు. ఇంకా మనం గమనిస్తే 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, ఆ క్లెయోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగువా అని ఆయన్ను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఎంత చక్కని మాట చెప్పాడండి. ప్రయాణంలో ఏం మాట్లాడుకుంటున్నారు? మనం ఎక్కడికి పోతున్నామో, అక్కడ ఏమేమి షాపింగ్ చేయాలనో, ఏమేమి కొనాలనో, దేనికి ప్రసిద్ధో, ఏమేమి యాత్ర చేయాలనో ఇవన్నీ మాట్లాడుకోవడంలే. ఏం మాట్లాడుకుంటున్నారు? యేసును గూర్చిన సంగతులే. మన ప్రయాణాల్లో కూడా అనేకమైన ముచ్చట్లు ఉంటాయి, మంచిదే, అవసరమైన ముచ్చట్లు. వాటిలో ప్రథమంగా యేసును గూర్చినటువంటి ముచ్చట్లు ఉంటే మనకు ఆశీర్వాదం. ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అన్నాడు. అక్కడ మనం ఇంకొకరితో మాటలు కలిపి యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఉంటాడు అక్కడ. మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది, మనం గురిని చేరుకుంటాం, మన క్షేమము, ఆశీర్వాదం. చక్కని మాట చెబుతున్నారు. యేసు ప్రభుకి తెలియక కాదు, వారి చేత చెప్పించడానికి అడుగుతున్నాడు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసుని గురించిన సంగతులే. నీకొక్కడికే తెలియదా అంటే, వాటిని అనుభవించిన వాడు యేసయ్య, అనుభవించిన యేసయ్యకి తెలియదా? వారు ఏమేమి చేశారో వాటన్నిటిని అనుభవించిన వాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభుకి తెలియదా? తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. తెలియక నీ ఒక్కడికే తెలియదా అని అంటూ ఉన్నారు. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుటను, క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇజ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అంటే 3వ రోజు ఆ దినమందే అన్నాడు 13వ వచనంలో. వీరు ఇప్పుడు జరిగి సిలువ వేసిన అప్పటి నుంచి ఇప్పటికి 3 దినాలు అయింది అంటున్నారు. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన దినమందే వీరు బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమనుకున్నాము? ఇజ్రాయేల్ విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించాం. వీరి యొక్క నిరీక్షణ ఎలాంటిదో చూడండి. రోమా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో నుంచి ఇజ్రాయేల్ విడిపించి వారికి స్వతంత్ర రాజ్యం ఇస్తాడని నిరీక్షించారు. అంతేగాని పాపాలు క్షమిస్తాడని, రక్షణ ఇస్తాడని, నరకం తప్పిస్తాడని, మోక్షం ఇస్తాడని, పరలోక రాజ్యాన్ని చేరుస్తాడని ఇలాంటి నిరీక్షణ లేదు వారికి. కారణం మందమతులు. వారు ఎలాంటి మతులు? మతి అంటే మంచిది, మనసు అని అర్థం. మతి ఎంతో గతి ఎంత అంటారు. మన మనసు బాగుంటే మన గతి బాగుంటుంది అని అర్థం. కాబట్టి మందమతులు అంటే వారికి మనసు చాలా మందంగా ఉంటుంది అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలంటే ట్యూబ్లైట్. వెంటనే స్ఫురించదు అన్నమాట. వెంటనే వారు గ్రహించుకోలేరు అన్నమాట. కొంచెం టైం కావాలి వారికి, కొంచెం వివరణ కావాలి. కనుక యేసు ప్రభు తమ కనులు ఎదుట కనబడుతూ ఉన్నా, తమ చెవులకు ఆయన స్వరాన్ని మాట వినిపిస్తూ ఉన్నా ఇంకను వారు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. కారణం వారి కన్నులు మూయబడి ఉన్నాయి. అందుకనే 119వ కీర్తన 18వ వచనంలో కీర్తనకాడి ఈ రీతిగా అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు
తెరువము. భౌతికంగా అంధుడేమీ కాదు ఆ కీర్తనాకారుడు, మనలాగే కన్నులు కలిగిన వాడే, మనలాగే దృష్టి కలిగిన వాడే. కానీ నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నాకు దైవ దృష్టి కావాలి, ఆత్మీయ దృక్పథం కావాలి, ఒక ప్రత్యేకమైన దృష్టి కావాలి అని ఆక్రోశించి అడుగుతూ ఉన్నాడు. ఆర్ద్రత నిండిన హృదయంతో అడుగుతూ ఉన్నాడు. నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, వాటిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకు నాకు నీ యొక్క జ్ఞానం కావాలి, నీ దృష్టి కావాలి అని అడుక్కుంటూ ఉన్నాడు. నిజమే, మనం మందమతులమై ఉంటే ఏ విషయాల్లో మందమతులముగా ఉన్నామో ఆ విషయాల్లో మన యొక్క ఆ మందమతత్వం పోవాలి అంటే మనకు కన్నులు తెరవబడాలి. దేవుని యొక్క కృప మనకు అవసరం. మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ఆ రోజులు ఎంతమంది మందమతులండి. యేసు ప్రభు గుడ్డివారిని మాట చేత వారికి దృష్టి భాగ్యం ఇచ్చాడు. అనేక మంది చూశారు, వారు ఎవరు కూడా యేసయ్యని అంగీకరించలేదు. చెవిటి వారికి వినికిడి శక్తిని ఇచ్చాడు. కుంటివారు దిగ్గున లేచి గంతులు వేసేటట్టు చేశాడు కేవలం నోటి మాట చేత. కుష్ఠరోగులను ముట్టి సంపూర్ణ శుద్ధులు చేశాడు. ఆయన ముట్టిన వారు కూడా సంపూర్ణ స్వస్థ పొందుకున్నారు. లాజరుని బ్రతికించినాడు, సమాధి చేయబడినటువంటి లాజరుని బ్రతికించినాడు. ఈ కార్యాలన్నిటినీ చూచిన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసయ్యని అంగీకరించలేదు. కారణం మందమతులే. వారందరూ కూడా మందమతులే. చూస్తూ ఉన్నారు గుడ్డివారిని మరి స్వస్థపరచడం, కుంటివారిని స్వస్థపరచడం, చనిపోయిన వారిని బ్రతికించడం చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్యని దేవునిగా, దేవుని కుమారునిగా, తమ రక్షకునిగా స్వీకరించలేకపోతున్నారు. ప్రభువునందు ప్రియులారా, వారు ఇజ్రాయేలును విమోచించబోవాడు ఇతడే అని నిరీక్షించినారు. కానీ యేసు ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, ఎక్కడికి ఆయన మార్గమై ఉన్నాడో ఆ విషయాల్లో ఆయన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది ఇలాంటి మందమతులు ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. చెప్పంటారా? పేర్లు కూడా చెప్పగలను కానీ పేర్లు చెప్పడం లేదులే. ఏ రీతిగా మందమతులు అనే దానికి చెబుతున్నాను. ధర్మశాస్త్రం ఉంది అందరి చేతుల్లో, ఇందులో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఈ ఆశ్చర్యకార్యాలు అన్నిటినీ ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రతి విషయంలో కూడా విభేదాలే. బాప్తిస్మంలో విభేదాలు. కొంతమంది చిలకరింపు అంటారు, మరొకడు జెండా కింద దూరం అంటాడు, మరొకడు ముంచడం అంటాడు, ఒకడు ఆదివారం అంటాడు, ఇంకొకటి శనివారం అంటాడు, ఒకడు పండగలు చేయకూడదు అంటారు, ఇంకొకరు పండగలు చేయొచ్చు అంటారు, ఇంకొకడు వరములు అంటాడు, ఇంకొకడు ఫలములు అంటాడు. ఒకే గ్రంథం, ఇందులో అందరికీ ఒకే సత్యం ఉంది. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎందుకు వచ్చాయి ఈ విభేదాలు? మందమతులైన వారు దేవుని గ్రంథంలో ఉన్న సంగతులను గ్రహించలేరు. ఎన్ని విషయాలు, ప్రకటన గ్రంథం మీద సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, రాబోయే ఇద్దరు సాక్షులు ఎవరు, హర్మగిద్దోని యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, క్రీస్తు రోజు ఎప్పుడు వస్తాడు, మూడవ దేవాలయం ఎప్పుడు కట్టబడుతుంది, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళందరూ ఎవరు? మందమతులైన వారు. అందుకే 119వ కీర్తనకారుడు 18వ వచనంలో చెప్పాడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువము. ప్రార్థన చేయడం ప్రారంభించాలి. మీకు జ్ఞానం కొదువైతే అడగండి ఇస్తానన్నాడు. అడిగితే ఇస్తాడు, కొలత లేకుండా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన ఇచ్చిన జ్ఞానము చొప్పున, ఆయన ఇచ్చిన దివ్య దృష్టి వలన దేవుని యొక్క గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు, మర్మాలను ఎరిగి ఆనందించి ఇతరులకు చెప్పడానికి, ప్రతిగా ఆశీర్వాదం పొందుకోవడానికి ఎందుకు మనం ప్రయత్నించలేకపోతున్నాం? మనకు కూడా ఒకవేళ మందమతులమై ఉన్నామేమో. ఈ మందమతులు అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మందమతులే కానీ మంచి మనసు కలిగిన వారు. మందమతులే కానీ మంచి మనసు కలిగిన వారు. అలాగే మనం అందరం కూడా మందమతులమే కానీ కొన్ని విషయాల్లో మంచి మనసు కలిగిన వారమే. చాలా సంతోషం కదా. పాస్టర్ గారు ఇప్పుడు మనందరినీ అభినందిస్తున్నాడు. నిజమే, మనమందరం మంచి మనసు కలిగిన వారం. కొన్ని విషయాల్లో మందమతులమై ఉన్నాం. రాబోయే దినాల్లో ఒక్కొక్కటి మనం అవగాహన చేసుకునే కొలది మన మందమతి అనేది పలచబడిపోతూ వస్తుంది. ఆ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ప్రార్థన చేసుకుని కొనసాగేటప్పుడు వీరిలో ఉన్న మంచి మనసు ఏమిటో చూద్దాం. చూడండి,
యేసు ప్రభుకి చెప్పారు, అయ్యా మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళారు, వచ్చారు, చెప్పారు. తర్వాత కొంతమంది వెళ్ళారు, వాళ్ళు కూడా చూశారు, వచ్చారు, చెప్పారు, అన్నీ కూడా చెబుతూ ఉండగా 25వ వచనంలో యేసు ప్రభు వారి మాటలన్నీ విని ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నాడు. యేసు ప్రభు బోధకి ముందు ఏ మాట చెప్పాడండి? తన ఎదుట ఉన్నటువంటి వారితో ఆయన బోధించడానికి ముందు ఏం చెప్పాడు? అవివేకులైన, చెప్పండి, 25వ వచనమే ఆయన బోధకి ప్రారంభ మాట. 25వ వచనమే ఏందది? నా బోధకు ముందు నేనేం చెప్పాను? మన ప్రభుని యేసుక్రీస్తునామములో మీకు శుభమగును గాక, ఈ నేటి ఆరాధనకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో స్వాగతిస్తున్నాను అన్నాను. ఆ మాట కాకుండా ఈ మాటగా నేను అని ఉంటే, నా బోధకి ముందు, ప్రతి బోధకి ముందు అదే మాట కదా, మన ప్రభుని యేసుక్రీస్తునామములో మీకు శుభమగును గాక, నేటి మన ఆరాధనకే మిమ్మల్ని ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తున్నాను అనేదే నా మొదటి మాట. కానీ ఇక్కడ యేసు ప్రభు బోధకి మొదటి మాట ఏమిటి? అవివేకులైన మందమతులారా. నేను కానీ ఆ మాట కానీ అన్నాను అంటే ఎట్లుంటుంది పరిస్థితి? పరిస్థితులు వేరుగా ఉంటాయి కాదు. కానీ వీళ్ళు చూడండి, మంచి మనసు కలిగిన వారని అందుకే అన్నాను. యేసు ప్రభు వారిని ఆ రీతిగా గద్దించినప్పటికి కూడా, హెచ్చరించినప్పటికి కూడా వారు యేసు ప్రభు మాటలు ఆలకిస్తున్నారు. యేసు ప్రభుని వేరు చేయకుండా వారితో పాటు యేసు ప్రభుతో కూడా నడుస్తూనే ఉన్నారు. మంచి మనసు వారిది, మనం గుర్తించాలి. యేసు ప్రభు అంటున్నాడు 25వ వచనంలో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పని మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నా కూడా తగు వేసుకోవాలి. ఏందయ్యో మా మధ్యలో ఇప్పుడు వచ్చే కలుసుకున్నావు, మా యొక్క బాటసారిగా మధ్యలో కలుసుకున్నావు, నువ్వు ఒక్కడే, మేము ఇద్దరమే, నువ్వేంది మమ్మల్ని అంటున్నావు? ఇలాంటి మన మాటలేమి వాళ్ళు అనడంలే. ప్రభువాన్ని హెచ్చరించినా కూడా, ఆ మాటల ద్వారా గద్దించినా కూడా మౌనంగా నిజంగా వారు ఆ మాటలు స్వీకరించారు. తర్వాత ఏమంటున్నాడు ప్రభువు? క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. అన్నీ మోషే మొదలుకొని సమూయేలు వరకు యేసు ప్రభుని గురించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నడుస్తూనే ఉన్నారు, యేసు ప్రభు వారికి బోధిస్తూనే ఉన్నాడు. బోధించడానికి మనకేం స్టేజీ అక్కర్లే, బోధించడానికి మైక్ అక్కర్లే. ఆ ఎంఐ మార్గంలో యేసు ప్రభుకి స్టేజీ లేదు, మైక్ లేదు, ప్రేక్షకులు లేరు. బాటసార్లుగా తోటి బాటసార్లతో మాట్లాడుతూ పోతున్నాడు, బోధిస్తూ పోతున్నాడు. మోషే మొదలుకొని సమూయేలు వరకు తన గురించి ఏమేమి చెప్పారో, 3వ దినమున ఆయన లేస్తాడన్న విషయాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి చెబుతూ వెళుతూ ఉండగా వాళ్ళు ఆలకిస్తూ ఉన్నారు. ఎంత మంచి మనసు! మమ్మల్ని అవివేకులు అంటావా, మందమతులు అంటావా అని తగువ పెట్టుకోలే. ఆయన నువ్వు అని చెప్పి ఆయన వేరు చేయలే, వీళ్ళిద్దరు వేరుపడలే. ఆయనతో కూడానే తమ్మును గద్దించినటువంటి యేసు ప్రభుతో కూడా నడుస్తున్నారు. తమ్మును హెచ్చరించినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నారు. అందుకే వారు మందమతులే కానీ మంచి మనసు కలిగిన వారు అని నేను అంటూ ఉన్నాను. 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా, అంతలోకి ఏమైందంటే గ్రామం సమీపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎంఐ మార్గము వచ్చేసింది, ఎంఐ గ్రామం వచ్చేసింది దగ్గరికి. ఇక యేసు ప్రభు ఇంకా దాన్ని దాటి వెళ్ళేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆగడం లేదు, సాగిపోతూ ఉన్నాడు. అది గమనించినటువంటి వీరు ఏం చెప్తున్నారంటే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. చూడండి ఏమంటున్నారో 29వ వచనం, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసేది గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఎంత మంచి మనసు అండి! తమ్మును గద్దించినటువంటి యేసు ప్రభుని తమ ఇంటికి, తమ గ్రామానికే కాదు తమ ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. తమ్మును హెచ్చరించినటువంటి యేసు ప్రభుని తమ యొక్క ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే అన్నాను, మందమతులే కానీ వారు మంచి మనసు కలిగిన వారు. అలాగే మనం కూడా కొన్ని విషయాల్లో మందమతులముగా ఉన్నా పర్వాలేదు, కానీ మంచి మనసు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏముంటుంది? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండుడి. మనం పాట పాడుకుంటాం. ఏం పాట? మనసున్న మంచి దేవా
నీ మనసును నాకిచ్చావా. ఎవరి మనసు అండి? నెబుకద్నెజరు మనసు కాదు కదా. మొన్నే మనం బేస్తవారం చదువుకున్నాం. నెబుకద్నెజరు పశువు వంటి మనసు కలిగిన వాడై 7 సంవత్సరముల అరణ్యములో పశువులతో కలిసి గడ్డి మేసాను. అందుకని ఆ మనసు మనకొద్దు, గడ్డి మేస్తాం. యేసు ప్రభు యొక్క మనసు మనకు ఉంటే మన్నాను తింటాం. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండుడి. వీళ్ళకి ఎంత మంచి మనసో మనది కూడా అలాంటి మంచి మనసు అయి ఉండాలి. అందుకొరకు క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కోరుకోవాలి, ప్రభు దగ్గర మనం పొందుకోవాలి. వారు ఆయన బ్రతిమిలాడి యేసు ప్రభు ఆహ్వానిస్తేనే వస్తాడు, ఉండమంటే ఉంటాడు, పొమ్మంటే పోతాడు. గెరాసెని దేశస్తులు వచ్చి వెళ్ళిపో అన్నారు, యేసు ప్రభు వెళ్ళిపోయాడు. సమరయులు వచ్చి ఉండవయ్యా అన్నారు, ఉన్నాడు. యేసు ప్రభు ఎంత మంచోడో, ఉండమంటే ఉంటాడు, పొమ్మంటే పోతాడు. అలాగే ఇక్కడ బలవంతంగా బ్రతిమలాడారు కాబట్టి యేసు ప్రభు వారి ప్రేమను గుర్తించి వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 30 వచనం చూడండి, ఇంకెంత మంచివారు మనకు అర్థమవుతుంది. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను. చూడండి, ఇంటికి పిలుచుకోవడమే కాకుండా ఇంకా ఏం చేశారు? వాళ్ళు భోజనం పెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు. ఎంత మంచి మనసు అండి. ఓ మమ్మల్ని అవివేకులు మందమతులు అన్నావు, నువ్వు పో, నీ దారి నువ్వు పో అనలే. మోషే దగ్గర నుంచి సమయాల వరకు ఉన్న లేఖనాలన్నీ చెబుతూ ఉంటే వాళ్ళకి ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలని ఆసక్తితో ఆయన్ని బతిమలాడి ఇంటికి పిలుచుకున్నారు, ఆయనకు భోజనం పెట్టారు, ఆయనకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ లేని చోట డాష్ తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినుట మేలు. డాష్ మీరే పూరించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, వారి యొక్క ప్రేమను గుర్తించినటువంటి యేసు ప్రభు వారితో కూడా వెళ్ళాడు, వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అలాగే మనకు వాక్య భాగం ఏం చెబుతుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం ఆతిథ్యం ఇస్తూ ఉంటే తత్ఫలితముగా అనేక మంది తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. అలాంటి సందర్భాలు వస్తాయి, మనకు తెలియకుండానే వస్తాయి. అలాంటి గొప్ప అవకాశం అండి. దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి అవకాశం వస్తే మనం పోగొట్టుకుంటామా? అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఆతిథ్యం చేస్తూ ఉంటే ఆ క్రమంలో ఎప్పుడో ఎక్కడో దూతలు వచ్చేసి భోంచేసి వెళ్తూ ఉంటారు. ప్రతిఫలం మనకు దక్కుతుంది, మనకు వస్తుంది. అందుకని అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు. వీళ్ళకి తెలియదు యేసు ప్రభు అని, వీరికి తెలియదు దేవదూత అని, కానీ ఇంటికి పిలిచారు, భోజనం పెట్టారు. మరి ఎవరికి పెట్టినట్టు? యేసయ్యకే. యేసయ్యని ఆహ్వానించినట్టు ఇంటికి. వారు ఎరుగకయే యేసయ్యని ఇంటికి ఆహ్వానించారు, వారు ఎరుగకయే యేసయ్యకి భోజనం పెట్టారు. ఎంత మంచి మనసు వాళ్ళది, ఎంత ధన్యత వారికి. కాబట్టి యేసు ప్రభుకి ఆతిథ్యం పెట్టిన తర్వాత యేసు ప్రభు స్వీకరిస్తూ ఒక పని చేశాడు, వారికి కనబరుచుకోవడానికి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, వారికి పెట్టిన దాంట్లో నాకే కదా అని చెప్పి మొత్తం మళ్ళా పంచి పెట్టడానికి, అంటే వాళ్ళకి లేదని కాదు. అంటే ఎందుకు చేస్తున్నాడు ఆ పని? ఇది వరకు వారితో ఉన్నప్పుడు ప్రభు వల్ల పరిచర్య ఇలాగే చేశాడు కనుక దీని ద్వారా వారు తనను గుర్తుపడతారనేది ప్రభు యొక్క ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో చాలా కాలమైన తర్వాత ఇంట్లో నుంచి బిడ్డలు వెళ్ళిపోతారు, చాలా కాలమైన తర్వాత వస్తారు. ఎవరు గుర్తుపట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తారు, లేదా పుట్టుమచ్చలు చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సందర్భాలు వారు జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు మనం గుర్తుపడతాం. అలాగే ఇక్కడ యేసు ప్రభు కూడా వారితో ఉన్నప్పుడు ప్రభు వల్ల పరిచయం ఏ రీతిగా వారికి కన్నులు ఎదుట కనబరిచాడో, వారికి ఏ రీతిగా ఎరిగి ఉన్నారో దాని ద్వారానైనా తమను గుర్తుపడతారని రొట్టె విరిచి, అప్పుడు ఏ రీతిగా రొట్టె విరిచేవాడో ఆ రీతిగా
రొట్టె విరిచి వారికి పంచిపెట్టగా ఏమైంది? 31వ వచనం, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ప్రభు యొక్క ఉద్దేశం నెరవేరింది. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అయిపోయింది, ఆయన వచ్చిన పని అయిపోయింది కనుక ఇక అక్కడ కానీ ఉంటే ఆయనకి సన్మానం చేయడమో, ఆయన్ని ఆరాధించడమో, ఆయనకి టెంకాయ కొట్టడమో ఏదో చేస్తారు. అందుకని వారు గుర్తుపెట్టారు కాబట్టి అదృశ్యుడు అయిపోయినాడు. చూసారా? కాబట్టి యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధం, కనపరుచుకున్నాడు, గుర్తుపట్టలే, సంభాషించినాడు, గుర్తుపట్టలే. చివరికి ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, తద్వారా వారు గుర్తుపట్టారు. వారు గుర్తుపట్టారు అనే విషయం ప్రభుకి అర్థమైంది. వెంటనే ఆయన అదృశ్యుడాయను. అదృశ్య అయిన తర్వాత వీరేం చేశారో చూడండి, 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవల్లో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ కూడా మనకు వారు మందమతులు అనేది మనకు నిర్ధారణ అవుతాయి. త్రోవలో యేసు ప్రభు వారికి మోషే దగ్గర నుంచి సమూయేలు వరకు ఉన్న లేఖనాలను మరి ఉపదేశిస్తూ ఉండగా అప్పుడు వారి హృదయం మండింది. అప్పుడు వారు గ్రహించలే. వారి హృదయం మండేది కూడా వారికి అర్థం కాలే. అప్పుడు ఎందుకు? కనులు మూతబడి ఉన్నాయి, మందమతులై ఉన్నారు. ఎప్పుడైతే యేసును వారు గుర్తుపెట్టారో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వాక్యాలన్నీ వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క మంట అనేది వారికి కలిగిందో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు మనకు త్రోవలో మన హృదయము మండుచుండలేదా? కడుపు కాదు మండాల్సింది, దేవుని యొక్క వాక్యం వింటుంటే కొంతమంది కడుపు మంట, కానీ మండాల్సింది హృదయం మండాలి. హృదయం కానీ మండితే ఆయన అగ్నిస్వరూపి కాబట్టి ఆయన కాల్చడు, కానీ ఆయన మండిస్తాడు. మన యొక్క ఆత్మ ఆరిపోకుండా అది ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అందుకంటే ఆత్మను మీరు ఆత్మకుడి అంటాడు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మనలో మనల్ని కాలుస్తూనే ఉండాలి. మనమే నశించిపోం. ఇంకా శిష్యులు చేరుకున్నారు, వారి సహవాసంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు పంచుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన పూర్వకంగా అనుగ్రహించబడతాడు. అప్పటి వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించక మునిపే యెరూషలేమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని ప్రభు ఇప్పుడు ఏం చేశాడు? వారితో నడిచి వారిని ఇప్పుడు నడిపిస్తున్నాడు. అయ్యా, మీరు అమ్మాయికి కాదు రావాల్సింది, యెరూషలేముకి వెళ్ళండి. నేను మీకు ఏం చెప్పాను? నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. అప్పటి వరకు యెరూషలేమును విడిచిపెట్టకుండా యెరూషలేములోనే ఉండమని చెబితే మీరు 3వ రోజే వెళ్తారా? మీరు 3వ రోజే యెరూషలేమును విడిచిపెట్టేస్తారా? మీరు పరిశుద్ధాత్మ పొందుకోకుండానే మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ప్రభు వారిని మరలా వారితో ఎందుకు నడిచాడంటే వారిని సరిగా నడిపించడానికి. వారితో కూడా అమ్మాయికి ఎందుకు యేసుప్రభు నడిచాడంటే వారిని యెరూషలేముకు తిరిగి నడిపించడానికి. వారితో కూడా యేసుప్రభు ఎందుకు నడిచాడు అంటే, ఎందుకు సంభాషించాడు అని అంటే, వారు మందమతులైనప్పటికీ కూడా దేవుడు వారిని దృష్టించి వారితో నడిచి వారితో మాట్లాడి వారిని గురి యొద్దకు నడిపించినాడు. మరలా యెరూషలేము యొద్దకు నడిపించాడు. పరిశుద్ధాత్మ పొందుకునేంతవరకు వారు ఉండాలి. మేడగదిలో 120 మందిలో వీరు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఒకవేళ మనము కూడా వింటున్నాం, చదువుతున్నాం, మనం చదివేది మనకు అర్థం కావడంలే, మనం వింటున్నది మనకు అర్థం కావడంలే, మనం చూస్తున్నటువంటి జరిగే కార్యాలను చూస్తుంటే మనకు అర్థం కావడంలే, బహుశా మనం కూడా మందమతులమై ఉన్నామేమో. ప్రభువా, ఆశ్చర్యకార్యాలు నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, వాటిని గ్రహించడానికి నా జ్ఞానము దయచేయి, నా కనులు తెరువు. భక్తులే ప్రార్థన చేస్తూ ఉన్నారు. జ్ఞానము కొదువైతే అడగమంటున్నారు, అడగండి ఇస్తానంటున్నాడు. గ్రహించాలి. చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. వాటి యందు మనం ఆనందించగలుగుతాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రంలోని సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో ఆ సత్యము చేత మనం ఆనందాన్ని పొందుకుంటాం. ధర్మశాస్త్రంలో ఉన్న అక్షరాలు కాదు, కానీ అందులో ఉన్న సత్యం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకొని చాలా కాలమైంది. యేసు ప్రభుని మనం ఆరాధిస్తూ ఉన్నాం.
యేసు ప్రభుని మనం సేవిస్తూ ఉన్నాం. ఇంకా ఇంకా ఏ విషయాల్లో మనం మందమతులమై ఉన్నామో ఎవరికి వారం పరీక్ష చేసుకుందాం. ప్రభు బల సిద్ధపరచబడి ఉంది కనుక ఇటు మనం పరీక్ష చేసుకుంటాం. ఈ సమయంలో కూడా మరొకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభువా అని ఆయన వేడుకుందాం. నా యొక్క మందమత్వాన్ని తీసివేయి, మందమతిని తీసివేయి, నాకు జ్ఞానము దయచేయి, నాకు జ్ఞాన హృదయం దయచేయి, మీ పరిశుద్ధాత్మ దయచేయి అని మనం అడిగామంటే తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమను బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా అయ్యా, మీ శిష్యుల్లో ఇద్దరు మందమతులుగా ఉండి యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దంటే యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎక్కడ అనుగ్రహిస్తారో వారికి ఆ స్థలాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రభువా అయితే మీరు వారితో కూడా నడిచారు, వారితో మాట్లాడినారు, వారిని మరలా యెరూషలేముకు నడిపించారు. ప్రభువా మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కూడా నా తండ్రి, మా బ్రతుకు పర్యంతం మీరు మీ చేత్తో మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని సరైన మార్గంలో, మీ మార్గంలోనే మమ్మల్ని నడిపించండి. మీ రాజ్యాన్ని చేరుకునేటట్టుగా మమ్మల్ని నడిపించమని, అయామాలోని మందమతిని తొలగించి క్రీస్తు యేసు కలిగిన మనసును మాకు అనుగ్రహించమని, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి జ్ఞానము దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య